హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఐటమ్ వినాయక చవితి స్పెషల్ కదా, అందుకని అన్ని ప్రసాదాలు అన్నీ చేస్తున్నారు కదా. సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయ్యేటట్టుగా చిన్న స్వీట్ ఐటము గణపతికి నైవేద్యం పెట్టడానికి నేనైతే రెడీ చేస్తున్నాను. నాతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నాను. అందుకని చూసి సింపుల్గా ఐటమ్స్ చేసి నైవేద్యాలు పెట్టండి. తొందరగా అయితే అన్ని రకాలుగా చేసుకోవడం. మన ఈ పండుగ సీజన్లో నవరాత్రులు చేస్తూ ఉంటాం కదా, అందుకని ఈరోజు అటుకులతోటి పాయసం చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేద్దాము. దానికి కావాల్సిన ఏంటో చూపిస్తానండి. అటుకులు మామూలుగా లావు అటుకులు ఉంటాయి కదా, అవే అండి. 1 కప్పు అటుకులు తీసుకున్నాను. 1 కప్పు అటుకులకి 1 కప్పు బెల్లము, కొంచెం నెయ్యి. మన పలుకులు వేయించడానికి, పాయసం అంటేనే నెయ్యి వేస్తాం కదా, అందుకని నెయ్యి తీసుకున్నాను. కాజు, కిస్మిస్, కొంచెం ఇలాచీలు. నైవేద్యం పెట్టాలంటే గుమగుమ వాసన రావాలి కాబట్టి ఇలాచీ ఖచ్చితంగా వేయాలి మన ప్రసాదాలలో, అందుకని ఇలాచీలు ఒక 2-3 తీసుకున్నాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు నేను కాచి చల్లార్చి పెట్టాను. ఈ పాలు 1 కప్పు అటుకులకి 3 కప్పులు పాలు చేసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. మరి అటుకులని మనం ముందుగా కొంచెం ఒకసారి కడిగి నానబెట్టేసినట్టుగా కడిగి నీళ్లు వంచేసి పెట్టేసుకుందాము. అటుకులని 1 కప్పు అటుకులు తీసుకున్నాను కదా, దీన్ని ఒక్కసారి వాటర్ వేసి పెట్టేసుకుందాము. ఆ కడిగి నీళ్లు వంపేస్తాం కదా, ఆ వాటర్ తోటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపల ఇది మెత్తబడిపోతాయి. ఇలాగా పంపేసి కొంచెం లైట్గా తడిపి ఉంటే ఇలా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనం బెల్లంని కరగబెట్టేసుకుందాం. ఒక గిన్నెలో బెల్లం వేసేసుకొని, ఈ గిన్నె ఉంది కదా, దీంట్లో ఈ కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్, ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకుందాము. బెల్లం కరిగితే మనకి ఈజీగా పాయసంలో కలిసిపోతుంది కాబట్టి ఇది ఇలా వేసేసి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఇటు బెల్లం కరుగుతూ ఉంటుంది కదా, మనం ఈలోపు పాలను మరిగించుకుందాము. పాలుకి ఒక పాయసంకి సరిపడా బాణలు పెట్టుకొని దాంట్లో కాచి చల్లార్చిన పాలు, 3 కప్పుల పాలు, 1 కప్పు అటుకులకి 3 కప్పుల పాలు ఇందులో వేసేసుకుందాము. పాలు మంచిగా మరగాలి. అప్పుడు మరుగుతున్నప్పుడు మనం అటుకులు కడిగి పెట్టుకున్నాం కదా, ఆ అటుకులని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాయిల్ అయిన తర్వాత వేసేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ. మరి నైవేద్యాలకు రోజు ఒక నైవేద్యం పెట్టాలంటే మనం ఎలాగ రకరకాలుగా చేసుకుంటున్నామో, మరి ఆ దేవుళ్ళకు కూడా అన్నాటి పూజలలో కూడా రకరకాల నైవేద్యాలు పెట్టాలి కదా, అందుకని డిఫరెంట్ రెసిపీస్ నేర్చుకోండి. అలా నైవేద్యాలు రొటీన్గా కాకుండా వెరైటీగా ఇలా చేస్తూ పెట్టేస్తే ఇలా చాలా ఆనందంగా ఉంటుంది కదా మనకు కూడా. బెల్లం అంతా మంచిగా కరిగిపోయింది. స్టవ్ ఆపేద్దాము. ఇది కొంచెం చల్లగా చేద్దాము. చల్లగా అయిన తర్వాత దీన్ని వడగట్టి, ఏదైనా చిన్న ఇసుక లాంటివి ఉంటాయి కదా, అందుకని చల్లగా అయిన తర్వాత వడగట్టి పాయసం లాస్ట్లో పోయాలి. దించిన తర్వాత పోసుకుందాము. అప్పటి వరకు చల్లగా అవుతుంది. మనం పాలు వేడైనాయి కదా, ఇలా ఈ పాలు వేడైన తర్వాత ఇందులోకి మనం అటుకులు కడిగి పెట్టుకున్నాం కదా, ఈ అటుకులను ఇందులో వేసేసుకుందాం. ఇందులో అటుకులను వేసేసుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. అటుకులు సాఫ్ట్గా అయిపోవాలి. అటుకులు సాఫ్ట్గా అయ్యేంత వరకు కొంచెం ఇలా మాడకుండా కలుపుతూ ఉడికించుకుందాము. ఒక 2-3 మినిట్స్ ఉంటే సరిపోతుంది, ఉడికిపోతుంది. చక్కగా బాయిల్ అవుతూ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనకు తెలవాలంటే ఇలా పట్టుకొని, ఇలా అంటే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ చేసుకొని వేసుకుందాము. ఇలాచీ ఒక 2-3 ఇలాచీలు తీసుకొని మంచి పౌడర్ లాగా చేసుకొని అందులో వేసేసుకోవడం.
పాయసం అంటేనే ఇలాచీ ఫ్లేవర్ తగలాలి, అప్పుడే పాయసంకి మరింత రుచి వస్తుంది, సువాసన, ఆ నైవేద్యం పరిపూర్ణమైనట్టుగా ఉంటుంది. అంతే కదండి. ఇది వేరే చిన్న బాణలి పెట్టుకొని మనము జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా అది ఫ్రై చేసుకుందాం నెయ్యిలో. కొంచెం నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి పలుకులు ఎన్నైనా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నేను కాజు కిస్మిస్ ఇవి రెండే వేస్తున్నాను. కొంచెం వేడి అవ్వాలి. ఈ నెయ్యి పలుకులతోటి మంచి టేస్టీ పాయసం రెడీ అయిపోతుంది. ఇంకా మీకు జీడిపప్పు సార పలుకులు, బాదాం చిన్న చిన్న కట్ చేసి ఏదైనా వేసుకోవచ్చు. మీకు అవైలబుల్ ఏది ఉంటే అది పలుకులు ఎన్ని వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా కిస్మిస్ కూడా వేసేసుకుందాము. కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ మాడకూడదు, మాడిందంటే మొత్తం టేస్ట్ అంతా పోతుంది. అందుకని తొందరగా ఆపేసేసి ఇవి ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇలాచీ పౌడర్ వేసేసుకొని అంతే. ఇంకా ఒక్కసారి మన చిక్కదనం చూసుకొని స్టవ్ ఆపేసేసుకోండి. దీంట్లో కావాలంటే కండెన్స్ మిల్క్ ఇవి ఏవైనా కోవా కూడా ఏదైనా వేసుకోవచ్చు. కానీ నేను ప్లెయిన్గా చేస్తున్నాను, అవన్నీ బయట నుంచి తెచ్చి వేయడం ఎందుకని సింపుల్గా ఇలా చేసి పెడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్కి ఏం తక్కువ ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. మరి సింపుల్గా చేయాల్సిందే కదా, మన ఛానల్లో అన్నీ సింపుల్ రెసిపీసే ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్గా చేసేసుకుందాము. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బెల్లం వేసుకుందాము. ఇప్పుడు ఇందులో పలుకులు వేసేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న పలుకులు ఉన్నాయి కదా, స్టవ్ ఆపేసాం కదా, స్టవ్ ఆపేసిన తర్వాత ఈ పలుకులు వేసేసుకుందాము. నెయ్యితో పాటు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత బెల్లం వేసేసుకుందాం. బెల్లం కూడా నేను వడగట్టి పెట్టుకోవాలని చెప్పాను కదా, వడగట్టి నేను ఇందులోనే మళ్ళీ పెట్టేసుకున్నాను. కొంచెం ఇసుక లాంటివి ఏమైనా ఉంటే పోతాయి, అందుకని వడగట్టుకోవాలి బెల్లము. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది కదా, ఇందులోకి బెల్లం యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా రెసిపీ. ఎంత సింపుల్గా అయిపోతుందంటే ఎంత వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది రెసిపీ మాత్రం స్వీట్ తినాలనిపించినప్పుడు, పూజలకనే కాదు స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా సింపుల్గా అయ్యే రెసిపీలో ఇది యాడ్ చేసుకోవచ్చు. పాయసం మనం డిష్ అవుట్ చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకొని వచ్చేద్దాము. మనం తీసేసుకుందాం ఇందులో గిన్నెలకి. చల్లగా అయిపోయింది, ఎప్పుడు చల్లగా చేసి పెట్టాలి అంటారు. చూస్తూనే కమ్మటి వాసనతోటి, మంచి ఫ్లేవర్ తోటి, పలుకులతోటి చూడ్డానికి చాలా బాగుంది. రెడీ అయిపోయిందండి, మన అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వద్దండి. మరి నైవేద్యం పెట్టేసి మనం కూడా టేస్ట్ చూసేద్దాం. పాయసం మరి మనము టేస్ట్ చూడాలి కదా, అందుకని టేస్ట్ చూస్తున్నాను. ఆహా, ఎంత బాగుందండి, చాలా బాగుంది.
మనం అటుకుల పాయసం అని చెప్తే కానీ తెలియదండి, చాలా బాగుంది. ఇదేంటో అర్థం కాదు కొత్తగా తినే వాళ్ళకైతే. మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. చాలా సింపుల్ పద్ధతిలో చేశాం కదా, ఎంత ఫాస్ట్గా అయింది చూసారు కదా. చాలా క్విక్ రెసిపీ అండి ఇది. ఇలా చేసి మీరు కూడా నైవేద్యాలు పెట్టి తినండి, టేస్ట్ చేయండి. చాలా మంచి రెసిపీ, మిస్ అవ్వకండి అస్సలు. మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వస్తూ ఉంటాయి. మరి చూస్తూ మీరు కూడా ట్రై చేయాలి కదా, చేసి కామెంట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్లో పెడితే నేను అదే ట్రై చేసి మీకు చూపిస్తాను ఖచ్చితంగా. మరి ఇంత మంచి రెసిపీ మిస్ అవ్వకండి, తొందరగా చేసేయండి. నేను తింటూ ఉంటాను, మరి మళ్ళీ వస్తానండి. బాయ్.